హాయ్ గైస్, ఈరోజు మనం జియో టీవీ ఇన్స్టాలేషన్ చేయడం ఎలా, గూగుల్ టీవీ ఆర్ ఆండ్రాయిడ్ టీవీ ఏ టీవీలో అయినా కానీ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా వరకు కామెంట్ అయితే చేశారు. ఆ కామెంట్ని చూసి ఎలా ఇన్స్టాలేషన్ చేయడం అనే దాని గురించి నేను కూడా సెర్చ్ చేసిన తర్వాతనే ఇది వర్క్ అవుతుందనే ఉద్దేశంతో మీకు ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఫస్ట్ మెథడ్ అయితే అనుకోవచ్చు. సెకండ్ మెథడ్ కూడా నేను ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత అది వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయితే వీడియో చేస్తాను, వర్క్ కాకపోతే వీడియో అయితే చేయను. అండ్ ఈ ఫస్ట్ మెథడ్ మీలో ఎంతమందికి వర్క్ అయింది, వర్క్ కాలేదని దాని గురించి కూడా కింద కామెంట్ అయితే చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ అయితే చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి గైస్. మంచి డీల్స్ అయితే నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నాను. సో మీలో ఎవరైనా మిస్ కావద్దు మంచి డీల్స్. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది సంక్రాంతి డీల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సంక్రాంతి కూడా మిస్ అయితే అవ్వద్దు అనుకుంటే మీరైతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోయింది. లేదా ఇక్కడ కనపడుతున్న క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసినా సరిపోతుంది, మీరు జాయిన్ బటన్ అయితే వస్తుంది, జాయిన్ అయితే అయిపోతారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీరే లాస్ అయితే అవుతారు, మళ్ళీ వర్క్ అయితే కాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్, అలాగే మీరు కోడి ప్లేయర్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోడి ఉంది కదా, ఈ కోడిని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. కోడి యాప్ అయితే ఇన్స్టాలేషన్ చేశారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్ పొజిషన్లో సెట్టింగ్ బటన్ అయితే కనబడుతుంది కదా, సెట్టింగ్ ఐకాన్ గీర్ బటన్. దాని మీద క్లిక్ చేయగానే ఫైల్ మేనేజర్ అనేది కనబడుతుంది. ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసి కింద యాడ్ సోర్స్ అనేది ఉంటుంది కదా, యాడ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక ట్యాబ్ లెక్క అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ నన్ అని అయితే కనబడుతుంది కదా, ఆ నన్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది, బ్రౌజర్ లెక్క. అంటే ఆ బ్రౌజర్లో ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఒక లింక్ లెక్క అయితే కనబడుతుంది కదా, వెబ్సైట్ లింక్. ఆ లింక్ని సేమ్ యాస్టీస్గా అక్కడ టైప్ చేయండి. సేమ్ యాస్టీస్, ఒక్క స్పెల్లింగ్ కూడా మిస్ పోవద్దు. అండ్ అదేవిధంగా నేను ఏదైతే ఐకాన్స్ సెమీకోలన్స్ ఇలా అయితే ఇచ్చానో సేమ్ యాస్టీస్గా అలాగే ఉండాలి. ఒక్కటి మిస్ అయినా కానీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది, జియో టీవీ యాప్ అయితే వర్క్ అయితే అవ్వదు. సో ఇలా అయితే చేయండి. ఇలా చేసేసిన తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మళ్ళీ ఎంటైర్ నేమ్ ఫర్ దిస్ మీడియా సోర్స్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే, క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు జియో టీవీ అని అయితే టైప్ చేయండి. చాలు, జియో టీవీ టైప్ చేసేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాడ్ ఆన్స్ అని అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇన్స్టాల్ ఫ్రమ్ జిప్ ఫైల్ అనేది, ఆ ఇన్స్టాలేషన్ జిప్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జియో టీవీ అని అయితే కనబడుతుంది, చూసారు కదా, జియో టీవీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక లింక్ అయితే కనబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓకే అయితే కొట్టగానే మనకు జియో టీవీ ఇన్స్టాలేషన్ అనేది వస్తుంది. యాడ్ ఆన్స్ ఇన్స్టాల్ అనేది వచ్చేసింది కదా, ఇన్స్టాలేషన్ వచ్చేసింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ కోడి హోమ్ పేజ్కి వెళ్ళగానే హోమ్ పేజ్లో మీకు టాప్ పొజిషన్లో ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది, అంటే లైక్ షట్ డౌన్ బటన్. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జిట్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది, పవర్ ఆప్షన్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్. సో మీరు ఏం చేయాలి, ఎగ్జిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే టోటల్గా యాప్ అనేది ఎగ్జిట్ అయితే అయిపోయినట్టు. దెన్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మళ్ళీ కోడి యాప్ని అయితే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ బటన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాడ్ ఆన్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ ఫ్రమ్ రిపోజిటరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా, థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. అక్కడ వీడియో యాడ్స్ అని అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జియో టీవీ అని అయితే కనబడుతుంది కదా, జియో టీవీ మీద క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీకు బాటమ్ పొజిషన్ లో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఖతం. నెక్స్ట్ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్ వచ్చేసరికి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. డోంట్ వరీ, ఏమైతే కాదు, ఇన్స్టాలేషన్ అనేది అవుతూ ఉంటుంది జియో టీవీ. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా వస్తుంది టీవీ యొక్క డిస్ప్లే అనేది, నో ప్రాబ్లం, భయపడకండి. తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందని మనకు డిస్ప్లే మీద కనపడుతుంది, చూసారు కదా, జియో టీవీ యాడ్ ఇన్స్టాలేషన్ అని. సో అలా వస్తుంది. అలా వచ్చేంత వరకు అలాగే ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత మళ్ళీ బ్యాంక్ అయితే వెళ్ళండి. బ్యాంక్ వెళ్ళేసిన తర్వాత హోమ్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కిందికి వచ్చేస్తే
యాడ్ ఆన్స్ అనేది కనబడుతుంది. యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ జియో టీవీ అనేది కనబడుతుంది. జియో టీవీ మీద అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే మనకి ఇక్కడ చూడండి కొన్ని ఇన్ఫర్మేషన్, డిజేబుల్, సెట్టింగ్స్ అని ఇట్లా వచ్చింది కదా. సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెటప్ సింపుల్ ఐపీటీవీ పీవీఆర్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాని మీద డబుల్ క్లిక్ చేయండి. కథం క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి కొంతసేపటి అలా క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆన్ రిక్వైర్ అనేది వచ్చేస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి దాని ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది అనమాట. లైక్ మనకు ఛానల్స్ అనేవి అన్ని డౌన్లోడ్ అయితే అవుతున్నాయి అనమాట జియో టీవీలోకి. సో ఇప్పుడు జియో టీవీ ఐపీటీవీ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే ఏదైతే జియో టీవీ లోగో కనబడుతుందో అది మళ్ళీ అలా ప్రెస్ చేసి పట్టుకోగానే సెట్టింగ్ బటన్ అయితే వస్తుంది అనమాట. రిమోట్లో మిడిల్ బటన్ అట్లా ప్రెస్ చేసి రిమోట్ బటన్ వస్తే అట్లా ప్రెస్ చేసి పట్టుకోగానే సెట్టింగ్ బటన్ అనేది ఆన్ అయిపోతుంది. అకౌంట్ అయితే ఉంటుంది. అకౌంట్లో లాగిన్ ఆప్షన్ అయితే ఉంది కదా, లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు జియో టీవీకి అంటే జియో నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ జియో నెంబరు ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది అన్నమాట మజా. అన్ని టీవీస్ ఛానల్స్ అన్నీ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు జియో టీవీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఫీచర్డ్, జనరేషన్స్ అండ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ వచ్చేసరికి మనం తెలుగు కాబట్టి తెలుగు అయినా కానీ అన్ని లాంగ్వేజ్ ఉంటాయి. మామూలు కాదు, ఏవైతే టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, మూవీస్ అయితే ఉంటాయి, చాలా ఉంటాయి భయ్యా. మ్యూజిక్ అనేది ఉంటాయి, రీజనల్ అయితే ఉంటాయి, డివోషనల్ అయితే ఉంటాయి, న్యూస్ అనేది ఉంటాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే కొలలు అయితే ఉంటుంది. మనం టీవీ ఛానల్లో ఏవైతే చూస్తుంటామో అన్ని టీవీ ఛానల్ నేమ్స్ అనేవి ఆల్మోస్ట్ ఇక్కడ అయితే ఉంటాయి. నేను అన్ని సెట్ చేసిన తర్వాత నాకు కనపడింది ఏంటంటే స్టార్మా హెచ్డి అయితే అసలుకైతే కనపడలేదు, స్టార్మా నార్మల్ కూడా కనపడలేదు అనమాట. సో ఇలా మనం తెలుగు ఛానల్ కాదు, ఇంగ్లీష్ ఛానల్ అయినా హెచ్డి ఛానల్స్ అయినా చాలా వరకు అయితే మనం చూడొచ్చు ఈ యొక్క జియో టీవీలో. ఇలా మీరు జియో టీవీని అయితే ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఈజీగా ఫ్రీగా టీవీ ఛానల్ అన్నిటిని అయితే చూసేయండి. సో మీకు ఒక శాంపిల్ కూడా చూపిస్తాను చూడండి. జెమినీ హెచ్డి అనమాట. సో ఎంత క్లారిటీగా అయితే వస్తుందో చూసేయండి. అలాగే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, ఈటీవీ హెచ్డి కూడా క్లారిటీ చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సరే కదా, ఈ యొక్క వీడియో ఎండ్ వరకు పూర్తిగా చూసిన తర్వాతనే మీరు మీ యొక్క టీవీ మీద ఒక్కసారి అప్లికేబుల్ అయితే చేయండి నేను చెప్పిన ప్రొసీజర్ని. అది మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీరు చూడడం కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, పక్కింటి వాళ్ళకైనా, మీ ఒక గ్రూప్లో అయినా, వాట్సాప్ గ్రూప్లో అందరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా జియో టీవీని ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. ఏం చక్కగా మనకు లైవ్ టీవీస్ అవన్నీ అయితే చూస్తారు. ఓకేనా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను. వర్క్ అయితే మంచిగా మీకైతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో ఎవరికైతే వర్క్ కాలేదో దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి.